అమరావతి రాజధానిగా పార్లమెంట్ రాజ్యసభలో ప్రకటన నేపథ్యంలో రాజమండ్రి రెల్లి వీధి అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కొడమల్ల శ్రీనివాసరావు, నీలాపు వెంకటేశ్వరరాజు, చెన్న వెంకటరమణ, ముత్యాల నాగేంద్ర, కారింగ్ వీర్రాజు, రేయిశెట్టి శివ, యేసు తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. వారి త్యాగాలకు, గుర్తులకు అమరావతి దేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో అద్భుతమైన రాజధాని నిర్మాణం జరగడం ప్రపంచ దేశాల రాజధానుల సరసన నిలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఓకే, రాష్ట్రానికి రాజధానిగా మన అమరావతి నిర్ణయించారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా భవిష్యత్తులో కూడా ఇక ఎవరో ఏ విధంగా కూడా దీన్ని కదపడానికి వీలు లేకుండా చట్టసభల్లో కూడా దీన్ని బాగా ఆమోదం వచ్చేటట్టు మన ప్రైమ్ మినిస్టర్ గారి సహకారంతో ముందుకెళ్లారు. అలాగే అమరావతిని ఈరోజు అమరావతిగా నిర్ధారణ అయిన తర్వాత, రాజధానిగా నిర్ధారణ అయిన తర్వాత అనేక కంపెనీలు ఈరోజు మనకి రాష్ట్ర రాజధానికి రాబోతున్నాయి. ఎందువల్లంటే పూర్వం ఈ రాజధాని అనేది లేకపోవడం వల్ల అసలు మన రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుంది, దీనికి ఏ విధంగా గ్యారంటీ ఇస్తామనేది కూడా వాళ్ళకి వచ్చిన కంపెనీలకి అర్థమయ్యలేని పరిస్థితి ఉండేది. ఈరోజు అటువంటిది లేకుండా కేర్ ఆఫ్ అడ్రస్కి ఇది అమరావతి ఉంది. అందుకే ఖచ్చితంగా ఈరోజు ఎన్నో కంపెనీలు ముందుకు వస్తాయి, ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దీంతోపాటు స్టేట్ కూడా ఎంతో ముందుకు వెళ్తుందని చెప్పి భావిస్తూ ఎంత అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానిగా పార్లమెంట్లో చట్టం చేయడం అంటే తెలుగువాడి ఆత్మగౌరవానికి ఈ రోజున అమరావతి రాజధానిగా సాధించడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే కూటమి ప్రభుత్వంకు ఈ రాష్ట్ర ప్రజలందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ యొక్క అమరావతి రాజధాని అనేది కూడా ఎవరు కూడా మార్చలేనటువంటి ఎన్డీఏ కూటమి చేసినటువంటి ఈ యొక్క ఘనత, అలాగే ప్రైమ్ మినిస్టర్ చేసినటువంటి ఈ యొక్క చట్టం ఏదైతే పార్లమెంట్లో చేసిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టానికి ఇచ్చినటువంటి ఈ యొక్క తెలుగువారి ఆత్మగౌరవానికి సాధించిన